పల్లెలకు కూడా విస్తరించింది. సహజంగా సిమెంట్ రోడ్డు అంటే 10 మీటర్లు లేదా 100 మీటర్లు, అంతకు మించితే 1 కిలోమీటర్, ఇంకా పెద్దది అంటే 5 కిలోమీటర్ల మేర వేస్తారు. అలాంటిది ఏకంగా 47 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపడితే అసలు ఈ మాట వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. అందులోనూ 4 లేన్లుగా నిర్మిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నెల్లూరు జిల్లాలో నిర్మాణం జరుపుకుంటున్న అతిపెద్ద సిమెంట్ రోడ్డుపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఆధునిక జాతీయ రహదారుల్లో నెల్లూరు జిల్లా సరికొత్త రికార్డుకు తెరలేపుతోంది. ఎప్పుడో దివంగత మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్రెడ్డి హయాంలో నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం వరకు సిమెంటు రోడ్డును వేసి పాత రోజుల్లో రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో రెండింతల ఆధునిక టెక్నాలజీతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఆత్మకూరు వరకు నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఈ 4 లేన్ల సిమెంట్ రోడ్డు ప్రాజెక్ట్ పిఎంఓ మోడల్ ప్రాజెక్టుగా నమోదు చేసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న నిర్మాణ సంస్థలన్నీ ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని గమనిస్తున్నాయి. దేశంలోని తూర్పు పశ్చిమ తీర ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారి నెల్లూరు ముంబై రోడ్డు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ రహదారిపై ప్రయాణమంటేనే వాహనదారులకు హడల్. అడుగుకో గుంత, కిలోమీటర్కో ప్రమాదభరిత కల్వర్టు, 10 కిలోమీటర్లకు ఓ వణికించే వంతెన. ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా మళ్లీ షరా మామూలే. ప్రధానంగా నెల్లూరు నుంచి బద్వేలు వరకు గోతులమయం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. గతంలో రాష్ట్ర రహదారిగా ఉన్న ఈ రోడ్డు దుస్థితి అప్పటి ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఎట్టకేలకు 2 ఏళ్ల కిందట స్పందించిన కేంద్రం నెల్లూరు ముంబై రోడ్డుకు జాతీయ రహదారి హోదా ఇవ్వడంతో దీని దశ తిరిగింది. నెల్లూరు సమీపంలోని వెంకటేశ్వరపురం నుంచి ఆత్మకూరుకు దగ్గరలోని జాలయ్య నగరం వరకు 47 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మాణం వడివడిగా సాగుతోంది. నెల్లూరు ముంబై రహదారి మొత్తం పొలాల మధ్యలోనే సాగుతుంది. ఈ రోడ్డు పక్కన పలుచోట్ల పంట కాల్వలు, ప్రధాన చెరువులు ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఎప్పుడూ నీరు నిల్వ ఉంటుంది. దీంతో అక్కడ తారు రోడ్డు వేసినా కొద్ది రోజులుగా దెబ్బతింటోంది. దీనిని పరిగణలోకి తీసుకున్న జాతీయ రహదారి విభాగం అధికారులు ఎప్పుడూ కుంగిపోకుండా ఉండాలంటే సిమెంట్ రోడ్డు పరిష్కారమని ప్రతిపాదించి టెండర్లను ఆహ్వానించారు. టెండర్ ఖరారు కావడంతో పేవ్మెంట్ క్వాలిటీ కాంక్రీటుతో సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నారు. కొత్త టెక్నాలజీతో నిర్మాణం జరుగుతున్న సిమెంట్ రోడ్డును మోడల్ ప్రాజెక్టుగా ప్రధాని కార్యాలయం ఎంపిక చేసిందని, ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఓ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని మేనేజర్ బాబు నాయుడు తెలిపారు. పీక్యూసీ అనే టెక్నాలజీ కూడా ఆల్మోస్ట్ దీనివల్ల మనకి రోడ్ లైఫ్ పెరుగుతుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి. ఈ మిషనరీస్ కానీ తర్వాత ఎక్విప్మెంట్ కూడా మనం అంతా ఫారెన్ ఎక్విప్మెంట్ వాడుతున్నాము. దీనివల్ల మనకి రోడ్ లైఫ్ కూడా బాగా పెరుగుతుంది. ఎస్టిమేట్ వచ్చి మామూలుగా 251.51 crores అండి. డ్యూరేషన్ వచ్చి ఆల్మోస్ట్ 24 months. 24 months అంటే మనం ఆల్మోస్ట్ ఫిబ్రవరి 2017కి కంప్లీట్ చేస్తాము. మరి ఇది మనకు ఆల్మోస్ట్ ప్రతి స్టేట్లోనూ ఒక ప్రాజెక్ట్ని మోడల్గా తీసుకున్నారండి. పిఎంఓ ఆఫీసు మన ప్రాజెక్ట్ని కూడా ఆ విధంగా కన్సిడర్ చేయడం జరిగింది. పీక్యూసీ ఫార్మాట్తో నిర్మించే ఈ సిమెంట్ రోడ్డు ఎన్ని సంవత్సరాలైనా మరమ్మతులకు గురి కాదని నిపుణులు చెబుతున్నారు. మహానుభావులకు గుర్తింపునివ్వడం అంటే వారి వారసులను రోడ్డును పడేయాలా?